ఈ ఆల్ ఇండియా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షుడు దావులూరి శాంసన్ మాట్లాడుతూ ఒక విషయాన్ని గుర్తు చేయాలని ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. 16వ తారీఖున బుణంగుంట కాలనీలో ఎస్సీ కాలనీలో ఇంచుమించు ఒక 150 ఇళ్లకి కరెంట్ కట్ చేయడం జరిగింది. కేవలం ఎస్సీ ఇళ్ళని గుర్తు పెట్టుకుని కట్ చేశారు, లేకపోతే కావాలని కట్ చేశారు, లేకపోతే మేము లెక్కలేదని కట్ చేశారు, కానీ ఇవన్నీ తెలియదు. కానీ మొత్తం మీద 7-8 గంటల టైంలో కట్ చేశారు. పిల్ల జల్ల అందరూ అల్లాడిపోయారు. కానీ ఎందుకు చేశారు? కనీసం ఇంటిమేషన్ ఇవ్వాలా. ఇంటిమేషన్ ఇవ్వకుండా కూడా వెళ్ళిపోయి మిస్టి పక్కన కట్ చేసుకుంటారా? అంటే మేము దళితులమనా, ఎస్సీలమనా, మాదిగలు మాలమనా? అంటే మేము అందరం కూడా అందరం వెళ్తున్నాం. మేము వాడికి వెళ్ళిపోయి రేపు సోమవారం రోజు స్టేట్ బాడీని పిలుచుకుంటున్నాం. స్టేట్ బాడీని పిలిచి ధర్నా నిర్వహిస్తున్నాం. అట్రాసిటీ కేసులు పెట్టాలని మేము ఈరోజు మాట్లాడుతూ ఉన్నాము. అట్రాసిటీ కేసు పెట్టకపోతే ఈరోజు మేమందరం స్టేట్ బాడీ మొత్తం వచ్చి కూర్చొని కావల్లో ధర్నా చేయటానికి సిద్ధపడుతున్నాం. తగిన చర్యలు మూల్యం చెల్లించవలసిందని మేము ఈరోజు ఆల్ ఇండియా ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున రాష్ట్ర అధ్యక్షుడిగా దావులూరి శాంసన్ మాట్లాడుతున్నాను. దీన్ని దృష్టిలో పెట్టుకొని మన కావలి నియోజకవర్గ ఎమ్మెల్యే గారు దీన్ని దృష్టిలో పెట్టుకొని తగిన న్యాయం చేయాలని, దీనికి సంబంధించిన కరెంట్ కట్ చేసిన ఆఫీసర్లని దృష్టిలో వాళ్ళకి తగిన శిక్ష, లేకపోతే మీరు ఏం చేస్తారో ఎందుకు చేస్తారని మీ జనం దీనిలో భాగస్వామ్యమే మమ్మల్ని గుర్తుపెట్టుకొని కావ్య కృష్ణారెడ్డి గారు దీన్ని న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ ముగిస్తున్నా.